అంతా ఏళ్ల తరబడి ఉద్యోగాలు చేశారు టీచర్లుగా. అనేక మంది విద్యార్థుల్ని తీర్చిదిద్దారు. వాళ్ళందరూ ఇప్పుడు ఉన్నత స్థానాల్లోకి వెళ్లారు. వాళ్ళు టీచర్లు అయ్యి ఉండొచ్చును, డాక్టర్లు అయ్యి ఉండొచ్చును, ప్రొఫెసర్లు అయ్యి ఉండొచ్చును, ఎమ్మెల్యేలు అయ్యి ఉండొచ్చును, ఎంపీలు అయ్యి ఉండొచ్చును. అంతమందిని తీర్చిదిద్దినటువంటి టీచర్లు ఇప్పుడు వాళ్ళే పరీక్ష రాయాల్సి వచ్చింది. అదే టెట్ అర్హత పరీక్ష, టీచర్ల అర్హత పరీక్ష. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతో వాస్తవంగా 2011కు ముందోళ్ళు అక్కర్లేదు. అలాగే ఈ తర్వాత కాలంలో ఈ మధ్య కాలంలో పెట్టినటువంటి వాళ్ళకి అక్కర్లేదు. ఆ మధ్యలో ఉన్నటువంటి వాళ్ళకి కావాలి. దాదాపు 1,30,000 మంది ఈ అర్హత పరీక్ష రాయాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. దీని మీదనే మనం ఇంతకుముందు ఆ టీచర్ల సంఘం వాళ్ళతోనూ మాట్లాడాం. అవి వీడియో ప్రొజెక్ట్ చేశాను నేను. ఇదేంటి ఈ దరిద్రం ఏంటి, సుప్రీంకోర్టులో ఛాలెంజ్ చేయాలి కదా అన్నటువంటిది ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఛాలెంజ్ చేస్తుంది. మరొక వైపు టెట్ ఎగ్జామ్స్ నిర్వహిస్తోంది. దీంట్లో పార్టిసిపేట్ చేయొచ్చు అని చెప్పింది. 6,000 మంది టీచర్లు మాత్రమే దాంట్లో టెట్కి రాస్తానికి ముందుకు వచ్చారు. మిగతా వాళ్ళు రాయట్లేదు. వాళ్ళకి ఇంకా అయోమయంలో ఉంది. సుప్రీంకోర్టు తొందరగా తీర్పిస్తే ప్రాబ్లం లేదు. ఏది ఫైనల్గా వీళ్ళు అడుగుతున్న క్లారిటీ, ఇప్పటికి ఆల్రెడీ డ్యూటీలు ఏళ్ల తరబడి చేసేసాక ఇంకొక 5 ఏళ్లలోనూ 10 ఏళ్లలో రిటైర్ అయ్యే ముందు పరీక్షలు ఏంటి అన్నటువంటి పాయింట్. దాన్ని మరి సుప్రీంకోర్టు త్వరగా తీర్పిచ్చేలాగా ఒత్తిడి చేయాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాల మీద ఉంది.